హలో ఎవరీవన్. నిన్న ఈవినింగ్ నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను, అంటే మ్యారేజ్ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. మా రిలేటివ్స్ అనమాట. అది ఒక రిసార్ట్లో చేశారు. ఎంత బాగుందంటే జంట అంత బాగున్నారు, అలాగే వెన్యూ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళు చేసిన డెకరేషన్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే మనకి ఎవరైనా పిల్లలు ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇలా ప్లాన్ చేసుకోవాలి, అలా ప్లాన్ చేసుకోవాలి, ఇలా బాగుంది, అలా బాగుందని జస్ట్ మనం ఊహించుకుంటూ ఉంటాం. మన చుట్టాలున్నా, మనకింట్లో పిల్లలు ఉన్నా కూడాను. మా అమ్మాయి మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళైనా కూడా నేను కూడా అనుకుంటూ ఉంటాను, ఫ్యూచర్లో ఇలా చేస్తే బాగుంటుందా, ఇలా ఇస్తే బాగుంటుందా, ఇలాంటివన్నీ చూసుకోవాలన్నప్పుడు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మ్యారేజ్ని. ఈవినింగ్ వెళ్ళాం అనమాట. మహేశ్వరం రోడ్లో ఉంది ఒక రిసార్ట్. చాలా బాగుంది. అంటే లోన్లీగా ఉంది, కానీ లోపలికి వెళ్తే మాత్రం అసలు ఎంత ప్లెజెంట్గా ఉందంటే అక్కడ అంబియన్స్ కానీ, మొక్కలు, లైటింగ్స్, వాళ్ళు ఫ్లవర్ డెకరేషన్ కానీ, హాల్ కానీ, ఫుడ్ కానీ అన్నీ అంటే చాలా చాలా బాగున్నాయి. నేనైతే యాక్చువల్గా ఇంకొక చీర కూడా పట్టుకెళ్ళిన పట్టు చీర ముందు ఇది కట్టుకున్నాను అనమాట, సింపుల్గా బాగుంటుందని. అక్కడ చెప్పాను కదా, అన్ని ప్లేసెస్ కవర్ చేస్తూ చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ తీసాను అనమాట. చాలా బాగుంది. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందనమాట. దాని ఎదురుగుండా అందరికీ రూమ్స్, మామూలుగా రిసార్ట్లోనే అందరికీ రూమ్స్ ఉన్నాయన్నమాట. పెళ్లి వారికి, మగ పెళ్లి వారికి, ఆడపిల్లి వారికిను. బట్ అక్కడ ఎంత బాగుందంటే అలా హాయిగా అలా ప్లెజెంట్గా అనిపించి అక్కడ కూర్చొని అనిపించింది కాసేపు. ఇవి రూమ్లో అనమాట. మా రిలేటివ్స్ అందరూ రూమ్లోకి వచ్చారనమాట. మా పెద్దమ్మ గారు, పిన్ని గారు, మా తోటిగోళ్ళు, ఇంకా చుట్టాలు చాలామంది ఉన్నారు. అలా అందరూ వాళ్ళందరినీ కలుసుకుని సంతోషంగా అందరం స్పెండ్ చేసాం టైం మంచిగాను. మీకు కూడా అక్కడ ఊరికే ఒక చిన్న లుక్ చూపెడదాం, ఎలా ఉంది ఏంటి అనేది సరదాగా షేర్ చేద్దాం అంతే. అంటే ఇదేదో మనం ప్లాన్ చేసేసుకుని రేపు పొద్దున ఏదో చేయాలి కాదు, జస్ట్ ఒక కళ్ళకు ఆనందం అంటాను చూసారా. ఏదైనా ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఇలా చక్కగా అలా చేస్తున్నారు అందరూ మంచిగా. అక్కడ నచ్చింది ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ వినాయకుడిని ఎంట్రన్స్లో పెట్టినప్పుడు అరిటాకులో పూలమాలలు పెట్టారు. అంటే కొన్ని నాకు క్యాచీగా అనిపించడం, ఇది మీ అందరికీ షేర్ చేయాలనిపిస్తుంది. అందరూ ఒక్కొక్క పువ్వు చక్కగా తీసుకుని ఒక మాల తీసుకుని గజరా పెట్టుకుని తలలో పెట్టుకుంటున్నాం అన్నట్టుగా అక్కడ ప్లాన్ చేశారు అనమాట. అరిటాకుల్లో చుట్టూ చక్కగా పెడితే ఎంత బాగా అనిపించిందంటే, వచ్చి లేడీస్ అందరూ తల కూడా తీసుకున్నారు. అలాగే పువ్వుల పల్లకి నేను ఎప్పుడు చూడలేదు. మొత్తం అంతా అమ్మాయి నడిపిస్తారు కదా సినిమాల్లో చూడడం తప్ప, అలాంటివన్నీ బాగా అనిపించి, అసలు ముఖ్యంగా ఫ్లవర్ డెకరేషన్ ఎంత బాగుందంటే, మొత్తం చామంతులు, స్టేజ్ అంతా కూడా రియల్ ఫ్లవర్స్ తోటి అసలు దానికే ఫ్లాట్ అయిపోయినట్టుగా ఉంది. ఈ మధ్యకాలంలో అలాంటి పెళ్ళిళ్ళు నేను ఇంతలా డెకరేషన్తో చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. సో ఫైనల్గా నేను వెళ్ళిన పెళ్ళికి సంబంధించి ఇదే పువ్వుల పల్లకి అని చెప్పాను కదా, అమ్మాయిని తీసుకొచ్చేప్పుడు పెట్టిందనమాట. ఫుడ్ బాగుంది, ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాము. దానికి సంబంధించిన చీరలు అవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను చిన్న క్లిప్పింగ్ షేర్ చేశాను. మీ అందరికీ కూడా ఒకసారి నచ్చుతుందని చెప్పని ఒక చిన్న షార్ట్ అనమాట. అంటే షార్ట్ లాగా 1 minute పెడదాం అనుకున్నాను, కానీ అది కొంచెం లెంగ్తీ అయింది. నేను అన్నీ కవర్ చేయాలి మీకని. యాక్చువల్గా జంట కూడా ఎంత బాగున్నారంటే, శృతి త్రిధామ్నే, మేము మగ పెళ్లివారు అనమాట, త్రిధామ్నే అనమాట. అగో స్క్రీన్ కూడా లైవ్ అందరికీ ఇచ్చారు. పెళ్ళి బాగా జరిగింది, అంతా బాగుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను.